హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చేస్తుంటారు. సో దరఖాస్తుల జోరు పరీక్షకు హాజరు కారు. ఈ టైటిల్ చూస్తేనే ఏమనిపిస్తుందంటే ఉద్యోగ నోటిఫికేషన్లు పడతలేవు ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. సో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు లక్షల మంది అప్లై అయితే చేస్తారు. లక్షల మంది అప్లై చేస్తారు కానీ అది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవట్లో కొంతమంది విఫలమవుతున్నారు. అలాగే ఎగ్జామినేషన్ కూడా రాయట్లేదు. అసలు దీనికి కారణాలు ఏంటి, దీని గురించి వీడియో అయితే చేద్దాము. అయితే రీసెంట్గా 2 days బ్యాక్ సాక్షి పేపర్లో కూడా దీనిపైన న్యూస్ వచ్చింది. సో దాని గురించి నిన్ననే వీడియో ఇద్దాం అనుకున్నా, వీలు కాలేదు. సో ఈరోజు అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇదే దరఖాస్తుల జోరు పరీక్షకు రారు అనే టైటిల్ తోటైతే పేపర్లో రావడం జరిగింది. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి నోటిఫికేషన్ మనకు 2014 తర్వాత వచ్చిన నోటిఫికేషను గ్రూప్ 1 నోటిఫికేషన్. ఈ గ్రూప్ 1 నోటిఫికేషను మనకు 3 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది. 3 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఒకసారి లీకేజీతో, ఒకసారి బయోమెట్రిక్ లేదని, ఇంకోసారి ఇంకో కారణంతో వాయిదా పడుతూ వచ్చింది. లాస్ట్కు మొన్న అక్టోబర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే జరిగింది. సో అలాగే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా మనకు 2016లో నోటిఫికేషన్ పడిందంటే మళ్ళీ ఇప్పుడు 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే పడింది. సో 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ పడితే 2024 డిసెంబర్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ నోటిఫికేషన్లు పడుతున్నాయి, ఏదో కోర్టు కారణంగానో ఏదో కారణంగా ఒకసారి విద్యార్థులు పోస్ట్పోన్ చేయమని చెప్పి, ఒకసారి ప్రభుత్వం పోస్ట్పోన్ చేసి, కొన్ని కారణాల వల్ల హైకోర్టుకి వెళ్ళడం కొంతమంది, ఈ విధంగా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్లు అవుతూ రావడం దీనికి ఒక కారణం. అయితే గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కూడా అది కూడా వాయిదా పడింది. అది కూడా మొన్న నవంబర్లో ఎగ్జామినేషన్ అయితే జరిగింది. సో ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే ఉద్యోగ ప్రకటనల కోసము ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అంటే ఏళ్ల తరబడి ఇప్పుడు మనకు 2 నోటిఫికేషన్లు వచ్చినాయి, గ్రూప్ 1 గ్రూప్ 4 గురించి మాట్లాడుకున్నట్టయితే. సో గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అయితే మనకు 2 నోటిఫికేషన్లు పడ్డాయి తెలంగాణ వచ్చిన తర్వాత. నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తులు చేస్తున్నారు. 100లో ఉద్యోగాలు ఉంటే లక్షల్లో దరఖాస్తులతో తీవ్ర పోటీ, సుదీర్ఘంగా సాగే భర్తీ ప్రక్రియ, పరీక్షల వాయిదాలతో అభ్యర్థుల్లో నిరుత్సాహము. దీనితో అర్హత పరీక్షలకు పెద్ద సంఖ్యలో గైర్హాజరవుతున్నారు అభ్యర్థులు. అయితే గతేడాది జరిగిన గ్రూప్ 4 పరీక్షలకు 80% మాత్రమే హాజరు కావడం జరిగింది. సో ఈ గ్రూప్ 4 నుంచి కిందికి వచ్చిన కొద్ది ఇంకా తగ్గుకుంటూ వచ్చింది. ఇక ఈ ఏడాది ఇప్పుడు మొన్న జరిగిన డిసెంబర్ 15, 16 తేదీలో జరిగిన గ్రూప్ 2 పరీక్షకైతే 45% హాజరు కావడం జరిగింది. ఇతర పరీక్షల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇదే కానీ డిఎస్సి కానీ, ఇంకా ఏదైనా పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్సే కానీ, టెట్ కానీ, ఈ విధంగా టెట్కి కూడా చాలామంది ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. 100లో పోస్టులు ఈ విధంగా ఉంటున్నాయి. ఎదురు చూస్తూ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో కూడా కనీసం హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకునే వారు ఉన్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరం అవుతుంటే, నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి చాలా కాలం పడుతుంది. కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడడం, ఆలోగా దరఖాస్తుదారులు వాళ్ళు మిడిల్ క్లాస్ చెందిన దరఖాస్తుదారులు, ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు కాదు ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేటోళ్ళు. అయితే వేరే ఉద్యోగంలో అప్పటి వరకు ఎగ్జామినేషన్ ఇంకా చాలా రోజులు ఉంది కదా, ఖాళీగా ఉంటే ఏం ఫాయిదా అని చెప్పి ఏదో ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడంతో ఈ ప్రిపరేషన్ని పక్కకెట్టడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ప్రిపరేషన్ అనేది లేకపోవడం. సో కొంతమంది నోటిఫికేషన్ పడ్డాక, ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ అయినాక 4 నెలల్లో 3 నెలల్లో హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ సెంటర్లలోకి వెళ్ళి అంత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి
ఎగ్జామ్ రాస్తురు. అట్లాంటి వాళ్ళకు జాబ్స్ అయితే రావడం ఒక 1% 2% మాత్రమే వస్తాయి కావచ్చు, అంతకు మించి అయితే ఎక్కువ రాదు. ఇక ఈ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ సబ్జెక్ట్ మీద మీకు ఒక గ్రిప్ వచ్చిందంటే అప్పుడు ఏ ఎగ్జాము ఎప్పుడు పెట్టినా మీరు పాస్ అవుతారు. అందుకనే చాలామంది కొంతమంది అప్పుడప్పుడు న్యూస్లో మనకు యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి, ఒక వ్యక్తి 4 ఉద్యోగాలు సంపాదించాడని చెప్పి. సో వాళ్ళకి ఉత్తగానే రాదు, వాళ్ళు ప్రిపరేషన్ గట్టిగా చేస్తారు, అది లాంగ్ టర్మ్గా ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. సో రాబోయే తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ మనకు ఉద్యోగాలు పడే అవకాశం ఉంది. మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, సర్వేయర్ కానీ, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్స్ కానీ, ముఖ్యంగా మనకు టెట్ ఈ జనవరి నెలలో నిర్వహించబోతున్నారు కాబట్టి మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి కూడా నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి సో మీరు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయా రాదా అనే వాటిపైన పెట్టుకోకుండా మీరు మీ యొక్క సబ్జెక్టు, మీ యొక్క సిలబస్, మీ యొక్క జాబ్కు సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన బుక్స్ను ముంగడ పెట్టుకొని రోజుకు మీరు ఎంత ప్రొడక్టివ్గా మీ యొక్క రోజులో ఈ స్టడీకి కేటాయిస్తున్నారు అనేది ముఖ్యంగా చదివినట్టయితే, ఈ లాంగ్ టర్మ్గా చదివినట్టయితే ఖచ్చితంగా మీరు జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో దరఖాస్తులను చూసి మీరు మోసపోవద్దు. సో పేరుకు నామకే వాస్తు అందరూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడ్డది, అప్లై చేసుకుందాం అని చెప్పి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకుంటారు. అందులో సగం మంది నామకే వాస్తు చేసుకుంటారులే, సీరియస్నెస్ కొద్దీ అప్లై చేసుకున్న వాళ్ళు ఒక 25 to 30% మాత్రమే ఉంటారు. సో మనకు ఇదే పోటీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 5 లక్షలు వచ్చినాయి, 9 లక్షలు వచ్చినాయి నోటిఫికేషన్లకు దరఖాస్తులు, పోటీ ఎక్కువ ఉంది అని తప్పుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ చూసినట్టయితే సాగదీత వాయిదాలతో రాష్ట్ర ప్రభుత్వం శాఖలో దాదాపు 11,000 గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం 2,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. సో ఇవన్నీ హాజరు శాతం క్రమంగా తగ్గిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే టీజీపీఎస్సీ మనకు చేపట్టిన మనకు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు గ్రూప్ 1 పోస్టులు వచ్చేసి 563 పోస్టులు. సో గ్రూప్ 2 వచ్చేసి 783 పోస్టులు, అలాగే గ్రూప్ 3 వచ్చేసి 1388 పోస్టులు, అలాగే గ్రూప్ 4 వచ్చి 8180 పోస్టులు. ఇది ఆల్రెడీ నియామక పత్రాలు అందజేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే హాజరు శాతం ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది హాజరైందని చెప్పి చూసుకున్నట్టయితే గ్రూప్ 4కు సంబంధించి ఇక్కడ దాదాపు 9 లక్షల మంది అప్లై చేసుకుంటే 7 లక్షల చిల్లర హాజరయ్యారు. 80% మాత్రమే ఇక్కడ గ్రూప్ 4కు రావడం జరిగేది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి 74% మాత్రమే హాజరు కావడం జరిగింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్కి అయితే 67% మాత్రమే హాజరు కావడం జరిగింది. ఇక గ్రూప్ 3కి సంబంధించి ఫస్ట్ డే నాడు 50% మందమే, తగ్గుతూ వస్తుంది, 50% మందమే రావడం జరిగింది. ఇంకా సెకండ్ డే వచ్చేసి 50% మందం ఇది కూడా. ఇక గ్రూప్ 2 మొన్న జరిగిన గ్రూప్ 2 కూడా ఫస్ట్ డే 46% హాజరైతే సెకండ్ డే నాడు 45% మందే హాజరు కావడం జరిగింది. సో ఈ విధంగా దరఖాస్తులు నోటిఫికేషన్లు పడతలేవని చెప్పంటారు, పడ్డప్పుడేమో నోటిఫికేషన్లు అయితే మంచిగానే అప్లై చేసుకుంటారు కానీ పరీక్షకు మాత్రము రావడం లేదు. సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ లేకనా ఇది మళ్ళీ ఈ నోటిఫికేషన్లు సాగదీత వాయిదాల పద్ధతిలో వాయిదాలు అన్నట్టు ఈ డేటు ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వాయిదా పడుతుండడం, అభ్యర్థులందరూ తమ కుటుంబ పరిస్థితుల కారణంగా ఏదో ఒక జాబ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ వేరే జాబ్లో బిజీగా ఉండడం, ఇంకా వేరే కారణాలు కావచ్చు. సో ఈ విధంగా ఆ టైంకు ఎగ్జామినేషన్ టైంకి వచ్చే వరకు ఇంట్రెస్ట్ పోతుంది, అలాగే ప్రిపరేషన్ ఉండదు. ఇక ప్రిపరేషన్ లేనిది ఎగ్జామ్ రాస్తే ఏం ఫాయిదా అని చెప్పి తప్పుకున్న వాళ్ళే చాలామంది ఉంటారు. కాబట్టి మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం మీరు పోటీ పడుతున్నట్టయితే ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు పడతాయని ఆలోచించకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు పడ్డప్పుడు అప్లై చేసుకొని అది ఎగ్జామినేషన్ ఎప్పుడన్నా జరగని మీరు ఆ యొక్క సిలబస్కి సంబంధించి ఎప్పుడు ఎగ్జామినేషన్ పెట్టారు, ఇంకో సంవత్సరం పెట్టినా కానీ మీరు ఎగ్జామ్ రాసే విధంగా మీరు సబ్జెక్ట్ పైన గ్రిప్ సాధించినట్టయితే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి సో ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.